శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ 3 రాసులకు కూడా గొప్ప అదృష్టం, అఖండ రాజయోగం పట్టబోతోంది. ఆ రాసులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది వృషభ రాశి. శని 11వ స్థానంలో సంచారం, అంటే లాభస్థానంలో శని ఉండడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా యోగిస్తారు. కావున అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. చాలా ఆనందంగా ఉంటారు. రెండవది తులారాశి. శని 6వ స్థానంలో సంచారం వల్ల, గురు బలం వలన వీళ్ళకి అప్పులు క్లియర్ అవుతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. శత్రుబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. మూడవది మకర రాశి. శని 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొత్త స్థలాలు, కొత్త ఇళ్ళు కొంటారు. వివాహం కాని వారికి తప్పకుండా ఈ సంవత్సరం వివాహం అవుతుంది. అలాగే అప్పులు అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. కుటుంబంతో చాలా ఆనందంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.